అప్పుడు ఇదేనా మన సంసారం చెత్త ఉండాలి చెత్త కొద్దినా నీ చెత్త ఒక్క తాను తింప కూర్చోమన్నా ఎందుకు కూర్చున్నావు ఎవరు కూర్చోమన్నా నేను అన్ననా కూర్చుంటా ఇంకో తప్ప ఏ రా కూర్చో లే దగ్గర దూరం ఉండు నీకో చెప్తాడు దెబ్బ కదరు దగ్గరికి వచ్చిన దూరం మన మొగోడు మాట్లాడాలన్న ఒళ్ళు అక్కలు కావాలా ఏం కదన్నదేవరా ఏ చూసినావు రూపాయల పాల మంది చూసినావు ఆ చాలా గద్దు అనదు మనం అంటే కరెంట్ తీగ నడిపిస్తా దాన్ని ఈ ఇల్లు ఇచ్చాడు ఈ ఇల్లు దునుకోవడం దునకాలి ఈ ఇల్లు ఇచ్చాడు ఆ రేకుల మీద దునుకోవడం దునకాలి ఆ అంచెలు చేపలు దునుకోవడం దునకాలి నీళ్ళ తల నుంచి ఆటడిస్తుందండి నువ్వు నలిసే సరేలే నా బలంగా లేస్తాడు మిడతకాయలు ఆట ఈలు దునికిస్తాడట కోతున్నా పడుకోతున్నా మళ్ళీ ఆయిల్ వీకల రేకుల దునికి అల్లకెళ్ళి సాగు మంచిదేనా అన్న కరెంట్ తీయవీకలు అనిపిస్తాడు షార్ట్ చచ్చిపోనా అరే కట్నా 10 మందిలో మొగలు ఇనువ కాపాడాలి ఇంట్లో తీసుకొచ్చి దేవుని ఇంట్లో కూర్చుని పెట్టి ఉత్తసాడు దేవుని ఇంట్లో కూర్చుని పెట్టిపోయాను ఉత్తసాడు కొడేమో వెళ్ళిపోతానన్నా వచ్చిన వాళ్ళ జోలుగా సన్నాసులుగా వచ్చారు పర్వాలేదు పుస్తకాలైనా పర్వాలేదు అయ్యా ఏమి లేదని చెప్పదని నా నోటి మాటతో చెప్పదని ఆ తల్లి చూడు సావిత్రిదేవినమ్మా పట్టిన పూజలు బిల్లు వేసింది సావిత్రిదేవి పుట్ట మీద పాల పీట తది మొగ్గులాడి చూసి అప్పుడే వాళ్ళకి నీకు ఎంత నీ అక్క పక్క ఉన్నల పని ఆయన ఎందుకు ఎటేసిన అల్లుకాలు ఎత్తారు జర్ర దొడ్డ అయితే మొస కట్టమని వాళ్ళు పూకుంటే గుంటాలు ఎత్తా గంట భూమి పట్టుకొని అలక ఉండాలి పొరగాలు అలక ఉండాలి బొమ్మలు చేస్తాను గిరాకి బట్టలు చూసి కాదు మనకు అంత సీన్ ఉన్నదా ఈ బొమ్మలే ఇవే బొమ్మలు ముందు కట్టాలేమో జాజిమొగ్గురాలి బాలా జాజిమొగ్గులాలి ముందుకు వచ్చినారో
కానీ అది బుద్ధి కానీ అది పోయి పడే సన్యాసం కాదమ్మా. రంగ వెనక ఈ గుళ్ళె పూజ చేసే పూజారిని మరి ఒకవేళ నేను భగవంతుని చెప్పిన మాట కూడా ఏ మనిషికి ఆశ కంతు లేదు, జీవనానికి తృప్తి లేదు. మనిషి ఉన్న నువ్వులకి ఇల్లు కట్టాలి, ఈ భూములు కొనాలి, ఈ జాలు కొనాలి, వాడిని కొట్టాలి, ఇందులో ఎంతో ప్రాధాన్యపడతాం. ఇప్పటికల్లా మన 12 మినిట్ భూములు మనెంబడతి జాలు మనెంబడతి ఎక్కడ ఉన్నదో ఊరు బయట 3 ముళ్ళ సాగా. అది ఆనాడు ఆ తల్లి ఇయ్యాల రాంగ ఆంజనేయ వారి గుళ్ళలో పూజలు చేస్తుంది. అగో ఏమిటి భక్తురాలా నీది ఏ ఊరు ఉన్నదమ్మా మాయమ్మ, ఏ పల్లె ఉన్నదమ్మా మాయమ్మ, ఏ ఊరు ఉన్నదమ్మా మాయమ్మ, ఏ పల్లె ఉన్నదమ్మా మాయమ్మ, ఏ పల్లె ఉన్నదమ్మా మాయమ్మ, ఏ ఊరు ఉన్నదమ్మా మాయమ్మ, ఏ పల్లె ఉన్నదమ్మా మాయమ్మ, ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది మానకొండేటి మందరాల పేరు, మానకొండేటి మందరాల పేరు, మానకొండేటి మందరాల పేరు, ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది మానకొండేటి మందరాల పేరు, మానకొండేటి మందరాల పేరు, మానకొండేటి మందరాల పేరు. రాజమే కాడున్నదే నా బిడ్డ, దేశమే కాడున్నదే నా బిడ్డ, రాజమే కాడున్నదే నా బిడ్డ, దేశమే కాడున్నదే నా బిడ్డ. అడుగులగన్నవ కోడలు తెచ్చినవ, బిడ్డలగన్నవ ఓరింటికి ఇచ్చినవ, బిడ్డలగన్నవ ఓరింటికి ఇచ్చినవ, బిడ్డలగన్నవ ఓరింటికి ఇచ్చినవ. అడుగులగన్నవ కోడలు తెచ్చినవ, బిడ్డలగన్నవ ఓరింటికి ఇచ్చినవ, బిడ్డలగన్నవ ఓరింటికి ఇచ్చినవ, బిడ్డలగన్నవ ఓరింటికి ఇచ్చినవ. ఏమి కట్టవచ్చేనా నా బిడ్డ, ఏమి బాధగలిగేనా నా బిడ్డ, ఏమి కట్టవచ్చేనా నా బిడ్డ, ఏమి బాధగలిగేనా నా బిడ్డ. ఊరు పేరు చెప్పేలా ఓనాన, పల్లె పేరు చెప్పేలా ఓనాన, ఊరు పేరు చెప్పేలా ఓనాన, పల్లె పేరు చెప్పేలా ఓనాన, ఊరు పేరు చెప్పేలా ఓనాన, పల్లె పేరు చెప్పేలా ఓనాన, ఊరు పేరు చెప్పేలా ఓనాన, పల్లె పేరు చెప్పేలా ఓనాన. తిరుమలపురము తిరుమలకోట సత్యసమరగిరి తిరువనంతపురము ఏలేటివాడు నా భర్త ఉన్నాడు వెంకటరామయ్య, నా భర్త ఉన్నాడు వెంకటరామయ్య, నా భర్త ఉన్నాడు వెంకటరామయ్య. నా పేరు ఉన్నదయ్యా ఓనాన సావిత్రిదేవి అయ్యా ఓనాన, నా పేరు ఉన్నదయ్యా ఓనాన సావిత్రిదేవి అయ్యా ఓనాన. కొడుకులగల్లనయ్యా జంగా కోరిలో తెలిసినాడే ఓనాన, కొడుకులగల్లనయ్యా ఓనాన కోరిలో తెలిసినాడే ఓనాన. బిడ్డలగల్లనేదే ఓనాన నా బ్రహ్మనిరలేదో ఓనాన, బిడ్డలగల్లనేదే ఓనాన నా బ్రహ్మనిరలేదో ఓనాన. కొడుకులగన్న నా కోరిక తీరింది, బిడ్డలగల్లనే నా బ్రహ్మనిరలే, బిడ్డలగల్లనే నా బ్రహ్మనిరలే, బిడ్డలగల్లనే నా బ్రహ్మనిరలే. ఈ ఆలకి ఇంత దూరం వచ్చి వీళ్ళకి నా గుళ్ళలో పూజలు చేస్తాను. నీకు బిడ్డ సంతాన బలమే కావాలని ఇంత దూరం వచ్చాను. ఒకవేళ బిడ్డ సంతాన బలం దొరకపోతే ఏం చేస్తాను అనుకుంటాను అమ్మా? సంతాన బలం మాకు దొరకకపోతే మేమిద్దరం భార్య భర్తలం అదే ఆంజనేయ విగ్రహాన్ని గుర్తుకొని మా పానం తీసుకుంటాం అయ్యా. అయ్యయ్యో బిడ్డ ఇప్పటికప్పటికల్లా ఏ మనిషికైనా 1000 వేల 10 100 సాగు 10 కోటి విద్య చేసిన కూటి కొరకు కొన్నాళ్ళు బతికినా మన చేత గాటి బాలే. అయ్యా ఆఖరికి తుదకు మా పానమైన పర్వాలేదని ఇళ్ళకి ఇంత దూరం వచ్చి గుళ్ళల్లో ప్రాణం చేసి మరి ఎంత కానీ పూజలు చేస్తాను మా బిడ్డ. అయ్యయ్యో నీ గర్భవాసం వల్లు ఒక్క బిడ్డ సంతాన బలం ఉన్నది కానీ నువ్వు బిడ్డను కని ఏమి లాభము కడికి ఏమి లాభమే నా బిడ్డ. అయ్యా బిడ్డలు బిడ్డలని బిడ్డలు బిడ్డలని నావా ఇంత దూరం నా బిడ్డ బిడ్డ ఇప్పటికప్పటికన్నారు ఏ తల్లి కన్నా పిల్లగల్ల కన్నా ముందు కళ్ళ పానం పోవాలి, లేకపోతే పిల్లగల్ల కన్నా కనల్ల కట్ట సుఖం చూసినాక నన్న ప్రాణం పోవాలన్నారు. అగో ఎందుకొనకంటే బిడ్డలాలా అవ్వ లేని పిల్లగల్ల బతుకు వందం బతుకన్నారు, తండ్రి లేని పిల్లగల్ల బతుకు తలపు వద పెద్దదన్నారమ్మా. నువ్వు బిడ్డను కన్నా బిడ్డ కట్ట చూడముందేనావా, ఓ బిడ్డను బిడ్డలు ఎల్లంక బిడ్డ కట్ట చూడముందుకు నువ్వు 7 కొడుకుల కంటే ఒక్క కొడుకు పెళ్లి చేసి ఇంకా 6 కొడుకుల పెళ్లి అయ్యపోతివేనవ్వా. ఏ మనిషే కానీ భూమి మీదకి వచ్చినప్పుడు 4 రోజులు భూమి మీద మంచి పేరు తెచ్చుకోవాలి, 4 రోజులు నల్ల కలిసి ఉండాలనుకుంటారు కానీ సావాళ్ళు అన్నమాట తల్లి నోటి కట్టది. లంగై దొంగై భూమి మీద బతుకుతే గా ఫలాన్ని మనిషి ఉంటారు బిడ్డ.
ఒకవేళ పానం పోతే 10 మంది నువ్వెందుకు కనిపిస్తావే అమ్మా నీ ఒళ్ళే అనుకున్నదాట కొడుకుల గల్ల తల్లి అనుకున్నదాట అమ్మా నేను కొడుకుల గల్ల తల్లి కోట్ల శ్రీమంతురాళ్ళ నేను మురిసిపోయిందాట అగో బిడ్డల గల్ల తల్లి అనుకున్నదాట నేను బలిగం గల్ల తల్లి అనుకున్నదాట అగో కొడుకుల గల్ల తల్లి కోట్ల శ్రీమంతురాలంటే రేపటికల్లా నా కొడుకుల పెళ్లిళ్ళు చేస్తే 4 ఊళ్ళ నుంచి 4 కోడళ్ళు వస్తారు ఓ ఇల్లు వస్తాయి కదా ఇల్లు మీద పడుతుంది నాకెవరు సొనుకున్నదాట కొడుకులు పెళ్లిళ్ళు చేసినాక కోడళ్ళు వచ్చినాక కన్న తల్లి భూమి మీద నూకలు భాగ్యవాది అమ్మ పానం పోతే ఆ కొడుకులు అమ్మ తీసుకొచ్చి పందిర్లు వేసుకొని ఓ సాకిట్లో ఉసిరి కుమిలి ఎడతానాట కోడలానికి ఏమక్కరా అవ్వ నాయ అనుకుంటే ఇంట్లో బయట తిరుగుకుంటా ఉన్నదాటగా అది బిడ్డల గల్లదాన్ని అనుకున్నదాట నేను అడవిళ్ళ గల్లదాన్ని అవ్వా నేను అనుమతి చెడ్డదాన్ని రేపటికల్లా నా బిడ్డలో కొట్టేటవాడే దొరుకునో తిట్టేటవాడే దొరుకునో తాగు ఓతే దొరుకునో తిరుగు ఓతే దొరుకునో అని 4 బిడ్డలు 4 ఊళ్ళకి ఇచ్చిన్నాడు ఇంటికి ఆడంగమ్మ ఏ మంచంలో పడ్డ మంత్రం ఆ బిడ్డలకి ఏర్పడితే నా అమ్మదత్తే కనిపిస్తాడా నా అయ్యదత్తే కనిపిస్తాడని ఆ బిడ్డల చేతిలో రూపాయి లేకుండా ఇంటి పక్క పట్టాలి ఇంటికి వచ్చి అవ్వ నేను కూలికొచ్చి తెలుపుకుంటా అవ్వ నేను కైకిలికి వచ్చి తెలుపుకుంటానని ఆ బిడ్డగా 5 10 బదులు అడుక్కొని అవ్వగారింటికి వచ్చే వరకల్లా మంచంలో పడ్డగా అవ్వయ్య చూసి ఎంత మార్చిందే బాబు నీ తల ఎంత మార్చిందని ఆ బిడ్డలు పట్టు వెళ్ళి నీళ్ళు కాగబెట్టి బట్టిడిసి బట్ట కట్టి 4 వాళ్ళ పాటు అడవిళ్ళగా అవ్వయ్య నడుచుకున్నారాటగా అందుకే అందరూ బిడ్డ కొడుకుల గన్నల్లో బాధ బిడ్డల గన్నల్లకే వెనక బిడ్డల గన్నల్లో బాధ కొడుకుల గన్నల్లకే వెనక కనిపెంచనలో పిల్లగల్ల కుట్టు ఏ వెనకని అంటారమ్మా బిడ్డ నువ్వు గన్నట్టుగానే నా బిడ్డ నువ్వు గన్నట్టుగానే నా బిడ్డ ఇవాళ 7 కొడుకులు ఒక్క బిడ్డను కనాలి అంటారు నువ్వు కన్నట్టు బిడ్డ ఈ అల్ల చూసినవా ఈ సాదమోరిల్లల్లా గా కన్న తల్లి అయినవా కన్నది కడబారని 5 కొడుకులు కానీ 3 బిడ్డలు కనుకున్నది ఇవాళ ఆ తల్లి జీవనం పొంగ కొడుకులాది కచ్చిందా కోడలాది కచ్చిందా బిడ్డలాది కచ్చిందా అల్లులాది కచ్చిందా చిలికల గుంపోలే మనవరాళ్ళు తల్లిగా అయినవ్వ కాది కచ్చిందా అవ్వగంట ముందుగానే అవ్వగంట ముందుగానే అగో అవ్వగంటే ముందుగాలు ఓ కొడుకుని దాచుకున్నది 4 కొడుకులుంటే ఓ అవ్వ 11 రోజుల బట్టి అవ్వ నీ బాగి జరుపుకుంటున్నావని ఆ కొడుకులుంటే అవ్వ పండుగ వేసుకున్నారు ఆడపిల్లలుంటే ఓ అవ్వ అవ్వని 11 రోజుల బట్టి అవ్వ మీద పాట పాడతలేరా అది మనవరాళ్ళు చిలకల గుంపోలే అమ్మ నీ పేరు మాసిందా పొత్తుల చుట్టూ పొలవారు దాటినవా అమ్మ ఇక మళ్ళెందుకు అందవే అమ్మ నీ మాట దూరం అయిపోతుందని ఆత్మకల్ల మనవరాళ్ళు రామరామన గీతలు నీ బిడ్డలేరా చిన్న బిడ్డ రాజవ్వ ఈ ఆడికి అమ్మ పండు వలిసిపోతుంది బిడ్డ అమ్మ బాగిలేరిపోతుంది బిడ్డ 11 రోజుల బట్టి అవ్వ మరి నా ఇంటి చుట్టూ తిరుగుకుంటా నా పోటు చూసుకుంటా అమ్మ మీది పాట పాడుతుంటా బిడ్డ నేను మళ్ళీ ఎందుకంటా ఇక మీతోని మాట్లాడతారా బిడ్డ
నేను వచ్చాడు కానీ పోతలేనే ఊరి కొడుకులాలా నాకు 5 కొడుకులు పంచ పాండవులోలే నా కొడుకులు బతకాలని కడుపు కట్టుకొని మీ అమ్మ మిమ్మల్ని ఆదుకున్నది రామయ్యా నా కొడుకరా రా కొడుకన్నా ఊరి కొడుక యాదన్నా నువ్వు ఇంటి పెద్దది కూడా నాన్నా నువ్వు తండ్రిగా దండ సొంటోని కొడుకో ఈ అడికమ్మ బాగి వేరిపోతుందిరా అయ్యా అయ్య బాగి వేరిపోయిందిరా ఊరి కొడుక యాదన్నా మీరు అన్నదమ్ములు కలిసి వెళ్తుండే అంతే చాలు ఊరి 2వ కొడుక చంద్రన్న నువ్వైనా తొమ్మలకు తొలగింది కొడుక నీ పిల్లలకి ఏమి చెప్పినవురా అయ్యా కొడుక నీ జీవనం పొంగ మీకు వాదికి రాలేదా కొడుక నా కొడుక రారా కొడుక నా కొడుక చంద్రన్న కొడుకు చంద్రన్న నువ్వైనా తొమ్మ జరిగింది కొడుక నీ 2 బిడ్డలు నీ కొడుకు మాయలేడు అయ్య నమ్ముకునేవాడి పిల్లలు ఏర్తాను కాదు రాన్నయ్యా 2 బిడ్డలు కానీ కానాయనమ్మా ఓ 2 బిడ్డరాలా నా బిడ్డ అనరాలా నా బిడ్డ బాబా నా బాగి తండ్రి బిడ్డ నా బలం తండ్రి బిడ్డ నాకు 2 బిడ్డలు బిడ్డ మీ గడ్డ చూద్దననుకున్నా మీ బాధ చూద్దననుకున్న బిడ్డ నాతోటి అన్నదమ్ములాలా నా పిల్లలు తండ్రి అన్నో రేపు చెప్పండి కొండంత పండుగ కాదు రాగన్నా నా 2 బిడ్డలు బిడ్డ అనరాదమ్మా ఓ బిడ్డ పద్మవా మా లేకున్న చిన్న బాబులు ఉన్నారు మగ పెద్ద బాబు ఉన్నాడని నా 2 బిడ్డలు వీళ్ళ పండి వచ్చిన్నాడు ఎవరికన్నా ఎవరి బిడ్డమని నా పిల్లలు దూరం కొట్టుకుని ఏ బిడ్డలకైనా కట్ట వచ్చిన్నాడు ఏ దేవుడు ఆదిగినాడు ఏ భగవంతుడు ఆదిగినాడు కట్ట వచ్చిన్నాడు వాడి పిల్లలకు అమ్మగారు ఆది కద్దదే అయ్యో బిడ్డలాలమ్మా అయ్యో బిడ్డలాలంటే ఏ పండుగ నడువే కానీ రాకుండా కొండంత పండుగ విజో భారతదేశంలో బహు గొప్ప పండుగ బిడ్డలాల అమ్మయ్య ఉన్నోళ్ళందరూ ఆ బిడ్డలు తోలుకపోతుంటే అయ్యను ఓడగొట్టుకున్న బిడ్డలు పందిరి కుందరు పట్టుకొని చూస్తుంటే అన్ని తిన్న చక్కదనం ఉన్నోళ్ళు అనుకుంటున్నాట దానికి అమ్మ దిక్కున్నదో లేదో అయ్య దిక్కున్నడో లేడా దాన్ని ఎవడు తోలుకోపోతలేడు అన్నాడు ఓ బాబు చంద్రయ్య నీ జీవనం పోతే ఎవరు తోలుకపోతలేరు నా ఫోటో చూసుకుంటే మీరేడతారు ఆ విషయమా నా కొడుకు అయినాతో దొరికిన అయ్యో కొడుకు నా కొడుక ఏం కన్నా నా కొడుక ఏం కన్నా 5 కొడుకులాను కడుపు కట్టుకొని చదువుకున్న కొడుకు ఊరి కొడుకులానా ఎవరి పిల్లలంటే కొడుకో గాయలవ్వ పిల్లలంటే గా కన్న తండ్రి కన్నయ్య పిల్లలంటే మీరు పేరు పెద్ద ఎత్తుకోండి కొడుక ఊరి కొడుక ఇలన్నా నా చిన్న కొడుక మల్లేజు ఇలా పంచపాండవుల కొడుక మిమ్మల కడుపారగా అన్నరాగయ్యా 3 కాడ ముచ్చిన పోకుంది ఓ కోడల్లానా నగు కోడళ్ళు కాదే బిడ్డ నగు బిడ్డ తోని పాటుగా నగు బిడ్డలు అనుకున్ననే అవ్వా నా 5 కోడల్లానా ఈనడన్న నా బిడ్డలు అమ్మగారింటి మీద దువ్వల్లో వేసి అమ్మగారింటి వదవని బిడ్డలు వచ్చిన్నాడు బిడ్డ మీరేం పెట్టకుండా నా బిడ్డలు వచ్చినాడు అక్క మీరెప్పుడు వచ్చిందని మీరు కళ్ళ నీళ్ళు ఇచ్చి కట్టసుక పడుకుంటే బిడ్డు ఒకవేళ మీరు మాట్లాడకపోతే నా 3 బిడ్డలు గలవల్ల నిలబడి ఇలవా
నీ కొడుకుల సొమ్మేము తిన్నవే అవ్వా, నీ కోడళ్ళ సొమ్మేము తిన్నవే. ఏ మరదలు మాతో మాట్లాడతలేదని నా బిడ్డలు ఇల్లు ముఖం చూసుకుంటే ఏడతారే అవ్వా. నా బిడ్డ బిడ్డేలాలంగా కొడుకు బిడ్డేలాలంగా బాబమ్మ అంటంగా అమ్మమ్మ అంటంగా మీరు ఇద్దరు బిడ్డగా ఊరి కొడుకులు రాత్రయ్యేదాకా మీరింటికి రాకపోతే నా కొడుకులు ఇంకా రాలేదని మీ అమ్మాయిలమ్మా గుమ్మడి పండుగల బజారు మీది కది మీ అమ్మ మీతో చూస్తుందా? ఇక నేను పొత్తుల చుట్టాన్ని కొడుక ఈ అడిగిన పొలవారు దాటిపోతన్న రాంగయ్యా. బాగన్నట్టు నా బిడ్డగా ఇవాళ తల్లి 8 మంది పిల్లగల్లగన్నట్టు అమ్మా నీకు 7 కొడుకులు మళ్ళీ ఒక బిడ్డ ఉన్నది కానీ ఉన్నన్ని రోజులు ఆ బిడ్డ కట్టగాల వద్దని ఆ బిడ్డ నువ్వు వచ్చినాక ఆ బిడ్డ కట్టే వాళ్ళు చూస్తారే అమ్మా. బిడ్డలే కానీ రేపటి కల్లా నా ప్రాణం పోయినా నా 7 కొడుకుల చేతిలో పెడితే నా 7 కొడుకులు నా బిడ్డను అవునంగా ఆదుకుంటారే అయ్యా. ఊరిళ్ళగా తల్లి ఐలవ పేరుకి వచ్చినట్టుగా ఆ తల్లి కీర్తికి వచ్చినట్టు నానా నేను పేరుకు రావాలి, నేను కీర్తికి రావాలి. నా గర్భన 7 కొడుకులతో నాకు బిడ్డ సంతానం ఒడిగట్టవా అయ్యా. కావాలి రేపటికల్లా నానా ఏది ఏమైనా పర్వాలేదు అన్నమాట నేను తినాలి. బిడ్డ ఇవాళ నీకు అందమైన బిడ్డ ఆడవిల్ల సంతన బలవింతాను సంతన బలవింతాను ఒక మాట చెప్తాను. ఆడవిల్ల సంతన బలవింతాను బిడ్డ అంజన్న గుళ్ళ సంతన దొరుకుతుంది కాబట్టి అంజనేయుని కలిసే పేరు పెట్టుకోమన్నారు. ఉన్నదా చీర జాకెట్ ఉన్నాయా? ఉన్నదా తలకాయ కూర ఉన్నాయా? మంచి వచ్చిన ఆయన కురుకుతా ఉన్నది ఆ చీర జాకెట్ కమల్ పుట్ట కనకమరా పెళ్ళ మీద మంచి పెళ్ళ మీద సొమ్ములేం కాడతావా? అరే పిచ్చి మొక్కదా నీకు అని అర్థమవుతుందా? పెళ్ళి చేయకపోతే రేపు వస్తే రేపు కాకపోతే ఎల్లుండి వస్తే ఎల్లుండి కాకపోతే నెల కాకపోతే నెల కాకపోతే సంవత్సరానికి తిరిగి వస్తుంది. పెళ్ళానికి కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఎన్ని రోజులకైనా తిరిగి వస్తుంది. పెళ్ళానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే ఎన్ని రోజులకైనా తిరిగి వస్తుంది. బంగారానికి ఏమైనా కాళ్ళు ఉన్నాయా? తక్కువ రేటు ఉన్నాయా? 80,000 తులం బంగారం ఉన్నాయి.
పొద్దుగా పేన కమ్మలు రమ్మంటే మళ్ళీ వస్తాయి అవి కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నప్పటికీ మళ్ళీ వస్తాయి అవి అరే బంగారు కనుక తక్కువ రేటులా రేపు పొద్దుగా ఈ గొల్లలు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళు అడుగుతారు నా కమ్మలు నాకు కావాలని వాళ్ళు అడుగుతారు వాళ్ళ సమాధానం నీ అని చెప్పండి నేను తీసుకెళ్ళి వాళ్ళ మనవాళ్ళ కుదిరిస్తాను ఎందుకు పెడతావు బంగారం కింద వాళ్ళు ఏమి అక్క అన్ని మనే కమ్మలు చీరలు ఇచ్చారు లేదు లేదు అన్ని మనే అన్ని చీరలు షాప్ కూడా అడకొచ్చింది అయ్యో మనకేనాది మనకేనాడా ఆటో చేసుకోపోదాం వాళ్ళు ఏమి అన్ని మనే అంతేనా లేకపోతే వాళ్ళు ఆటో ఇచ్చాడో వాళ్ళకి పెట్టండి మా ఆయన వాళ్ళు ఏమి అన్ని మనే అంతేనా వచ్చింది ఎవరో కానీ సాక్షాత్ భగవంతుడే వచ్చిండు అక్కడ బిడ్డ సంతానం ఇచ్చిండయ్యా అరే నాకు అర్థమైంది సంతానం తీసుకున్నా కాదు కొద్దిగా మనిషి సిక్కబడ్డావా అని ఇప్పుడు నీ భార్య సిక్కబడ్డాయ్యా నీ భార్యకు పప్పటి పని పెట్టు నువ్వు కళ మంది నేను నీ భార్య కడిపోతే నీకో వేడి పోతుంది కళ్ళలో సాడవండి కడిపెట్టిన గల గీత కట్టపడ్డది మళ్ళీ కప్పుడు భార్య బద్దలు దొరికాయి కాలిన వాళ్ళు కలుపు మరి భావనాల వెడికి వాళ్ళు ఏది ఏది అమ్మా మా భార్య భర్తల వాళ్ళు పోయి ఇన్ని రోజులు అవుతుంది మన ఇంటి ముందరికి వచ్చి దాసి దాస్ అని పిలవట్టే ఊకే దాసి దాస్ అంటే మన పేరమ్ముడు పోయిందా మన పేరమ్ముడు పోయిందా మన పేరమ్ముడు పోయిందా మన ఊరమ్ముడు పోయిందా మన ఊరమ్ముడు పోయిందా నా సొంటోళ్ళమన్నా సంసార్లం అంటే వాళ్ళు ఆడపాడకావు నేను అన్నా మీరు మిమ్మల్ని గుంజాలంటే అంటే దసరేలంట అంటే మా పేరే మంచి పేరు లేదు దినం కూడా మంచి లేదు అంతే ఊరు కొసకిల్లు కట్టుకునే భయం తెల్లగా సున్నవయ్య భయం అచ్చగాల పుచ్చాల పండుగ అదే ఏం పండుగ అంటే జోలెడుకొని జబ్బకేసుకొని నా ఇల్లు కూలిపోయిందవ్వా అని ఓడత్తాడు నా ఇల్లు కలిపోయిందవ్వా అని ఓడత్తాడు నావ చచ్చిపోయిన ఓడత్తాడు నాయ చచ్చిపోయిన ఓడత్తాడు అక్కడికి మరి పిల్లని చచ్చిపోయిన ఓడత్తాడు కదక్క ఏందే 4 రోజులు వాళ్ళ సంవత్సరం నిలబెట్టినట్టు అది చేసుకుంటారు వాట్సాప్ చేతులు పెడతారు వాళ్ళు పోసేళ్ళే అరే అక్క నువ్వు అన్నట్టు నేను ఆయన పోతా గానీ నా ఊరికి నువ్వు పోతావా ఏం మొగడానికి ఏం బాగాలి నేను పోతే బస్తాడు అక్క నేను పోతే తాగబోతున్నా అయితే నువ్వు పోతే మంచిగా ఉంటుంది
ఇవన్నీ మొగం దగ్గర అంత ముసలి వాసన వస్తుంది. అంటే నీ మొగ దగ్గర రాదా? వాళ్ళు ఎవరైనా కానీ ఎవరు మొగని మనం వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైనా కానీ మన పేరు పెట్టి పిలుతనే అంతే అక్క. ఎవరమ్మా? చానా కదవా చామంతి దేవి, అంజలి జాబేరి, భాగ్యవతవ, రూపవతి, నీలవెన్నిన పొద్దున వేయింది 2 లేనట్టు ఆలైంది లేదు ఈలైంది లేదు. చెప్పండి కదా 2 ఎలా జనరు వాటర్ మినరు వాటర్ 2 కదా అక్కడ 2 వాటర్లే. ఎవరమ్మా? కోలవేని కోలగంతున్నావా? కోల పొరలు బాగున్నాయి మాకు. మరి సుశీల చూడవేంది? అరే సంటపల్లి నుంచి లొడ్డోలు అది కథెత్తాడు. ఒకళ్ళ పక్క ఎత్త పడేది వచ్చేది వచ్చినాక గడ్డపడ ఎత్తి మీకు వచ్చారు అడుగులో కట్టెలు వేస్తారు మీకు వచ్చారు మళ్ళా నాకు వచ్చారు మళ్ళీ మనం వేసుకుంటాం. ఎవరమ్మా? అనసూరి ఆకలాడకు పోయిందామా? ఇల్లు పోతేనే పూలు పోతేనే భార్య పుస్తకం ఆడగలుగుతారా? ఇప్పుడు ఆడోళ్ళు అనే కంచెలో రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తానట. ఇంకా ఆడకుని ఇంకా జలసులో ఉన్న వాళ్ళకు దేవుడు ఉన్న వాళ్ళకు కూడా తడవ ఏ దేవుడైనా మంచిగా కాలుకు బేడు ఉండాలి. 9,000 పుట్టేది పెట్టినట్టు మనం 10 గాలు వేసుకుందాం రోజులు కూడా బాగా పడతాయి. నువ్వు రారా, నువ్వు వేయకుండా అది వేసుకుంటావు. వాళ్ళు ఎవరైనా కానీ మన పేరు పెరిపించిన పోవాలి అంటే పిలిచి ఏందమ్మా ఏ మనుషులు చూస్తే ఓడతలేవు గదే వాయువన్న మాట్లాడుతా అందరు అక్కలు ముక్కలు మాట్లాడుతూ ఎవరు తింటారు. అదే ఆకోళ్ళు నాకో 2 సీరియల్ నేను కట్టుకొని తిప్పులాడపోయి ఎందుకే నువ్వేం తిప్పినట్టున్నావే? ముంగడ బొర్రైంది వెనక పిర్రా కుసురా లేకపోతే ఉసురా గిర్ర గిర్ర తిప్పుతాడు. నేను తిప్పినప్పుడు ఏమన్నదో ఈ శైలి ఆకలం ఈ కలం ఈ కలం జనరేషన్ బట్టి మారాలి. ఆడిది మునిగాల నువ్వు చెప్పినట్టు గిట్లే ఉన్నదా చెప్పినప్పుడు? ఈ శిశులో లేకుండే అని చింత చెట్లు ఉండే అంటే అతను కొత్త పేరు తీసుకొని వస్తుంది. దాని పేరు చెప్పపోతుంది వీరపోతుంది. దాని పేరు మొఖం చూసుకుంటా ఆధార్ కార్డు రేషన్ కార్డు అయ్యో లంచ్ అంటే బాధపడతాను. బాధ కదా నువ్వు అస్సలు బాధపడకు. ఎందుకే లంచ్ అంటే లావణ్యా అన్న ముసలితనానికి లావణ్య అవసరం అలా వచ్చాక ఇచ్చాను పిలువగా. నువ్వు ముసలి కానీ పేరు ముసలి అవుతుంది అక్క. ఏందక్క దొరుకుడు దొరసారి వచ్చింది పోయి కాళ్ళు కడుకోవద్దా బిడ్డలు కానీ ముందుకెళ్ళిపోదామని వెన్నెలకు వచ్చినాయి